డబ్బు ఉంటేనే హ్యాపీగా ఉంటాం అని ఎంతమంది అనుకుంటున్నారు మీరు? సో ఇలా రివర్స్ లో చూద్దాం. మనం ఏమనుకుంటున్నాం, డబ్బు నా దగ్గరకు వస్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాం. కానీ డబ్బు ఎట్లా ఆలోచిస్తుంది తెలుసా? నువ్వు హ్యాపీగా ఉంటే నేను నీ దగ్గరకు వస్తా, వీడెవడో ఎనర్జీగా యాక్టివ్గా ఉన్నాడు, నేను వాడి దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా కాపాడుకుంటాడని ఆలోచిస్తుంది. సో డబ్బు వస్తేనే నేను హ్యాపీగా ఉంటానని తీసి పక్కన పెట్టండి. హ్యాపీగా ఉంటేనే డబ్బు వస్తుంది. అరే ఇదేదో బాగా చెప్తా ఉండి నేను డబ్బు లేకుండా ఎట్లా హ్యాపీగా ఉండాలి అని అడగచ్చు మీరు. దానికి గ్రాటిట్యూడ్ ఫాలో చేయండి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, బయట కొన్ని వందల వేల లక్షల మంది ప్లాట్ఫామ్ మీద పడుతున్నారు, బట్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఏసీ రూమ్. నేను 3 పూట్ల తిండి తినగలుగుతున్నాను. అలా కొన్ని లక్షల మంది యొక్క కలల జీవితాన్ని నేను బతుకుతున్నాను. ఇంకా ఓపెన్ గా చెప్పాలి అంటే ఈ క్షణం నేను ప్రాణాలతో ఉన్నాను. ఈ క్షణం ఎంతో మంది ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంతకన్నా ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఇంకేం కావాలి మనిషికి? సో బీ హ్యాపీ టు అట్రాక్ట్ మనీ. ఫైండ్ అవుట్ రీజన్స్ టు బీ హ్యాపీ. నేను డబ్బు ఉంటేనే హ్యాపీగా ఉంటాను అనేటువంటి మైండ్ సెట్ ఉంది అనుకోండి, డబ్బు ఎట్లా ఆలోచిస్తుంది? వీడు హ్యాపీగా ఉంటేనే నేను వాడి దగ్గరికి వెళ్తా, వీడు హ్యాపీగా లేడు కాబట్టి నేను ఎలా ఆలోచిస్తుంది. సింపుల్ లాజిక్. సరే ఇది బానే ఉందండి. నెక్స్ట్ ఏంటి? టు అట్రాక్ట్ యువర్ మనీ. మీరు ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారు, ఇల్లు బాగుంది, ఎనర్జెటిక్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అంతా బాగుంది, గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ